బ్రేకింగ్ చూస్తున్నాం. సింగరేణి ఎన్నికల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలను వాయిదా వేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. డిసెంబర్ 27న యథావిధిగా ఎన్నికలు జరిపేందుకు వీలు కల్పిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సింగరేణి ఎన్నికల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలను వాయిదా వేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. డిసెంబర్ 27న యథావిధిగా ఎన్నికలు జరిపేందుకు వీలు కల్పిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక హైకోర్టు ఆదేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, వంశీ, సింగరేణి ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైతే ఉత్కంఠ వీడిందని చెప్పుకోవచ్చు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సింగరేణికి సంబంధించిన ఇంజనీరింగ్ సంబంధించిన శాఖ. ఈ నేపథ్యంలో ఏదైతే గత 2 రోజుల క్రితం కూడా విచారణ సమయంలో ఏదైతే యూనియన్ తరఫున సంబంధించి వాళ్ళంతా సీనియర్ కౌన్సిల్ కూడా వాదనలు వినిపించారు. వాదనలకు సంబంధించి కూడా కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఇవాళ చెప్తున్న నేపథ్యంలో ఇవాళ యూనియన్ తరఫున న్యాయవాదులు ఏదైతే కౌన్సిల్ కూడా సీనియర్ కౌన్సిల్ ఏదైతే వాదనలు వినిపించారు, కౌంటర్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ దాఖలకు సంబంధించి కూడా పూర్తిగా సుదీర్ఘంగా దీనికి సంబంధించి ఇరు వర్గాల సంబంధించిన లాయర్లు వాదనలు అయితే వినిపించారు. వాదనల అనంతరం కూడా యథావిధిగా ఈ నెల 27న ఎన్నికలు జరపాలని కూడా హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యం అయితే ఉంది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సంబంధించి కూడా హైకోర్టు రిజెక్ట్ చేసింది. దీంతో ఇప్పటికే హైకోర్టుకు సంబంధించి ఏదైతే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ఇవ్వదా అన్న కోణంలో సందిగ్ధత నెలకొన్న సమయంలో ప్రస్తుతం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటికే గతంలో కూడా ఏదైతే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే 27న ఎన్నికలు జరపాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికలకు సంబంధించిన యూనియన్లు కూడా ఎన్నికల సంబంధించి ఏదైతే ప్రచారాన్ని కూడా జోరనుకున్నది. ఎందుకంటే ఇటు సెంట్రల్ సంబంధించిన యూనియన్స్ కావచ్చు, రాష్ట్ర తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ సర్కార్ ఉందో టీఆర్ఎస్ సంబంధించిన యూనియన్లు కూడా పోటాపోటీగా ఇప్పటికే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఉత్కంఠకు వీడిపోయిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఏదైతే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సింగరేణి ఎలక్షన్లు 27వ తేదీన జరగనున్నాయి. అమరేందర్, హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తుందా? అప్డేట్స్ ఏమైనా అందుతున్నాయా? ఇప్పటి వరకు సింగరేణి ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే గతంలో దానికి సంబంధించిన ఓటర్ ప్రక్రియ కావచ్చు, ఎన్నికల సజావుగా జరగాలని కూడా గతంలో చాలా సార్లు కూడా రివ్యూలు జరిపింది. ఈ నేపథ్యంలో 27వ తేదీన ఎన్నికలకు సంబంధించి జరపొద్దని కూడా సింగరేణికి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం సంబంధించి శాఖ అధికారి ఒక పిటిషన్ దాఖలు చేసిందో దానికి సంబంధించి వచ్చే నెల మార్చిలో జరపాలి. ఏదైతే ఎలక్షన్లకు సంబంధించి మొన్ననే కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. హడావుడి మీద ఏదైతే ఎలక్షన్లు నిర్వహించాలంటే కొంత ఇబ్బందికరంగా మారుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సింగరేణి ఇంజనీరింగ్ విభాగం సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో దానికి సంబంధించి పూర్తిగా పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంకా 6 రోజులు ఉంది కాబట్టి ఎలక్షన్లకు సంబంధించి కూడా పూర్తిగా ఓటర్ల ప్రక్రియ కావచ్చు, ఇటు ఎన్నికల సజావుగా జరిగేలా గతంలో ఎన్నికలు జరిగిన సమయంలో సెంట్రల్ సంబంధించిన యూనియన్ అడాప్ట్ యూనియన్ సంబంధించిన ఏదైతే యూనియన్ నేతలు కావచ్చు, రాష్ట్ర సంబంధించిన ప్రాంతీయ పార్టీకి సంబంధించిన యూనియన్ నేతలు కావచ్చు, గతంలో కొంత వాగ్వాదం లొల్లీలు జరిగిన నేపథ్యం ఉంది. ఇవి ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా పూర్తిగా సిద్ధమైన నేపథ్యంలో ఎటువంటి ఘటనలు జరగకుండా మరోవైపు ఓటర్లకు సంబంధించి కూడా క్లారిటీగా ఉంచేందుకు పూర్తిస్థాయిలో సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. 27న ఎన్నికలకు పూర్తిగా సిద్ధమైన నేపథ్యం అయితే ఉంది. వంశీ, థ్యాంక్ యూ అమరేందర్.